చాలా రోజుల తర్వాత సాయి నేనైతే మళ్ళీ కలచడం జరిగింది. వాళ్ళతోనే చిన్న పొయ్యి అయితే రెడీ చేసినాము. దీనికున్న మొత్తం ఐస్ కరగాలంటే సుమారుగా అర్ధగంట గంట పడుతుంది. ఇంత ఎండల కాలంలో ఇటు గ్రీనరీగా దొరకాలంటే చాలా కష్టము. చూడండి అసలు దీంట్లో ఎక్కడే కానీ ఒక్క ముళ్ళు లేదు చూడు సాయి. సాయికి నేచర్ అంటే భలే ఇష్టము. చూడండి ముందు అసలు ప్లేస్ క్యాంప్ వేసినప్పుడు ఒక చుక్క నీళ్ళు లేవు, కానీ ఇప్పుడు ఒక పక్క ఫిష్ హంటింగ్ చేస్తా కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు. భలే ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ టౌన్లో నీళ్ళకు తేడా అదే. నీళ్ళు అండి అసలు నా చేతిలో నీళ్ళు ఉన్నాయని కూడా కనుక్కోలేము, అంత స్వచ్ఛంగా అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్ల చేపలు తిరుగుతాయండి. సాయి మొత్తం గ్రిల్స్కి అయితే పెట్టేసినాడు దీన్ని. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినా నేను ఇవి. నమస్తే అందరికీ, అందరూ ఎలా అన్నారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత సాయి నేనైతే మళ్ళీ కలచడం జరిగింది. ఎన్నో రోజులైంది సాయి అందరం కలుసుకొని. 6 months ఒక 6 నెలల తర్వాత సాయి అయితే మళ్ళీ అయితే రావడం జరిగింది. ఈరోజు వచ్చేసి సాయి నేను మా ఊర్లో ఇది అపోలో ఫిష్ ఉంటుంది కదా, అపోలో ఫిష్ మొత్తం కడ్డీల మీద వేసి వితౌట్ మసాలా అనమాట, మసాలాలు గిసాలాలు రచ్చ లేకుండా సింపుల్గా కడ్డీలు పెట్టేసి న్యాచురల్గా దొరికే మామూలుగా కట్టెలు ఉంటాయి కదా, కట్టెలతోనే కబాబ్ లాగా అయితే దాన్ని చేపలు కాల్చేసి నెయ్యి వేసుకొని చాలా హ్యాపీగా అయితే ఈరోజు చిన్న ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పార్టీ అనమాట. సో లొకేషన్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది లొకేషన్ మొత్తం కూడా గ్రీనరీగా. ఇంత ఎండల కాలంలో ఇటు గ్రీనరీగా దొరకాలంటే చాలా కష్టము. ఏం సాయి ఎట్లా ఉంది సాయి? బాగా గ్రీనరీగా ఉంది నా పచ్చగా. అది ఎండల కాలంలో అంటే ఇంకా బాగుంది ఇక్కడ లొకేషన్. నేను సుమారుగా 6 నెలల వరకు అయితే 6 నెలల్లో దగ్గర 2 నెలలు ఏమో కదా సాయి, 2 నెలలు కంటిన్యూ కామెడీ వీడియోలు అయితే చేసినాము. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేండి. ఫ్రెండ్ బాగా అయితే నా కోసము పంపించిన అనమాట. సో సాయి అదే పనిగా రాయచోటి నుంచి మా ఊరికి అయితే వచ్చినాడు. సో ఎలాగో సాయి వస్తానని చెప్పి డైరెక్ట్గా అపోలో ఫిష్ అయితే తెప్పించినాము. నా ఛానల్లో ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం అపోలో ఫిష్. మామూలుగా అయితే ఇళ్ళలో చేసుకున్నాం, కానీ ఇప్పుడు దీనికి వచ్చేసి మసాలా పోసి కట్టెల మీద చాలా న్యాచురల్గా అయితే దీన్ని వండబోతున్నాం. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. మరి చుట్టుపక్కల అందాలు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఏం సాయి రెడీనా? రెడీనా? ఓకే. ఇవన్నీ రాళ్ళతోనే చిన్న పొయ్యి అయితే రెడీ చేసినాము. ఎందుకంటే గాలి చూస్తున్నారు కదా, బీభత్సంగా అయితే వస్తుంది, ఆరిపోతుంది. మా ఫ్రెండ్ ఇచ్చిన చేపలు మామూలుగా వచ్చేసి డీ ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయి అన్నమాట. దీనికున్న మొత్తం ఐస్ కరగాలంటే సుమారుగా అర్ధగంట గంట పడుతుంది. కానీ రాయచూటి నుంచి ఎండకు వచ్చి మళ్ళీ కార్లో పెట్టేదలకే మొత్తం ఖాళీ అయిపోయింది. ఐస్ అయితే మొత్తం కరిగిపోయింది. కట్ చేసాయి ఇది, అది తీసుకో, కత్తి బోలే అంటుంది, చాకుతో కట్ చేస్తాం. ఈ నీళ్ళన్నీ వంచేస్తే లోపల మాంసం అట్లే ఉంటుంది, అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా పెద్ద ట్రెండ్ అయితే అయిపోయింది. మామూలు మనం పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ ఈ ప్లాస్టిక్ వేరు చేయకుండా ఇది మాత్రం కట్ చేయంటారు. సో దాన్ని నేను ఈరోజు పొద్దున్నే చదివినా, ఈరోజు అయితే ఇంప్లిమెంట్ చేస్తాను. సో మీరు కూడా ఈ ముక్కను మొత్తం కట్ చేయకుండా ఈ కవర్ కట్లే పెట్టండి. ఏం సాయి విన్నావు సాయి నువ్వు? విన్నాను, నేను పొద్దున్నే న్యూస్లో చదివినా. ఏమైందన్నా మామూలుగా ఇప్పుడు చిన్నది పేపర్ తుంట కట్ చేస్తాం కదా ప్లాస్టిక్, అవి కట్ చేసినప్పుడు ఆవులు తింటాయి పాపం, ఆవులు కానీ జంతువులు కానీ. ఆ ప్లాస్టిక్ కరగకుండా ఇట్లోనే దానికి అంతా ఒకటే ప్లాస్టిక్, ఇది తుంట పోయింది అనుకో, అది ఒక సపరేట్ ప్లాస్టిక్, ఇది ఒక సపరేట్, అట్లా 2 అయిపోతాయి మళ్ళీ. ఇది అపోలో ఫిష్ అన్న? అపోలో ఫిష్ ఇది సముద్రం చేప. సముద్రం. దీంట్లో మళ్ళీ స్పెషాలిటీ ఏమంటే బోన్స్ ఉండవు సార్ అసలు, వెంకల ఒక్క ముళ్ళు కూడా ఉండదు. స్పెషాలిటీ చూడండి. వాడే నీట్గా దీంట్లో అయితే మొత్తము ఒక్క ముళ్ళు లేకుండా నీట్గా మొత్తం మాంసమే వేస్తారు. వీటిని కూడా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలా. చూడండి అసలు దీంట్లో ఎక్కడే కానీ ఒక్క ముళ్ళు లేదు చూడు సాయి. ఒక్కటి కూడా లేదన్న. ఎప్పుడన్నా ముందు తిన్నావు సాయి అపోలో ఫిష్? ఫస్ట్ టైం చూస్తాను, తినింది లేదు. తింటే జిలేబీ అంతే లాస్ట్.
వాళ్ళు హోటల్లో తినే వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. ఇది అపోలో ఫిష్ కానీ టోనా ఫిష్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ముళ్ళు లేకుండా వాళ్ళే డైరెక్ట్గా ముళ్ళులు తీసేసి ఇట్లా ప్యాకింగ్ చేస్తారు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అది ఎన్ని రోజులకైనా తినొచ్చు మనం. ఇక్కడ అన్నీ ప్రతి ఒక్కటి ఎక్కడే కానీ తోలు కానీ కంప కానీ ఎక్కడా లేవు దీనికి. మేమైతే క్యాన్ కూడా తెచ్చుకున్నాము దీనికి అడగడానికి, కానీ మాకు పక్కనే చెక్ డ్యామ్ అయితే ఉంది. అక్కడ చూపిస్తారండి ఒకసారి. ప్లేస్ అయితే భలే ఉంటుంది. చెక్ డ్యామ్లో అయితే క్లీన్ చేస్తాము. ఇదిగోండి మా డబ్బా, ముందు మేము క్యాంపింగ్ చేసేటప్పుడు వాడుతున్నాము. దీంట్లో అన్నీ ఉంటాయి, కారము, ఉప్పు, పసుపు, మొత్తం ఒకటి లేదని కాదు అన్నీ ఉంటాయి దాంట్లో. వేసాయి ఉప్పు, మామూలుగా రాళ్ళు ఉప్పు వేస్తారు, కానీ మేము సాల్ట్ వేస్తాము. సాయికి నేచర్ అంటే భలే ఇష్టము. నిజంగా ప్రకృతిలో ఇట్లా తిరిగి చేసుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి. 4 గోడల మధ్యలో గ్యాస్ కాడ చేసుకొని తింటాం మామూలుగా. చూడండి ముందు అసలు ప్లేస్. ఒకప్పుడు ఇక్కడ క్యాంపింగ్ కూడా చేసిన నేను, నీళ్ళు లేనప్పుడు. అక్కడ ప్లేస్ ఉంది కదా, అక్కడైతే క్యాంపింగ్ కూడా చేసిన. ప్లేస్ అయితే భలే ఉంటుంది ఇక్కడ. ఈ మధ్య అయితే నీళ్ళు కూడా వచ్చినాయి. క్యాంప్ వేసినప్పుడు ఒక చుక్క నీళ్ళు లేవు, కానీ ఇప్పుడు ఒక పక్క ఫిష్ హంటింగ్ చేస్తా కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు. భలే ఉంది ప్లేస్ అయితే ఇక్కడ. కడిగే సైడా నీళ్ళు కూడా బాగా స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి. మనకు టౌన్లో అయితేనా మొత్తం కాలువ నీళ్ళు అవన్నీ కలిసిపోతాయి, నీళ్ళు గలీజ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి లోపల రాళ్ళు కూడా కనిపిస్తాయి, ఆకులు కూడా కనిపిస్తున్నాయి. అదే పల్లెల్లో నీళ్ళకి మామూలుగా టౌన్లో నీళ్ళకి తేడా అదే. ఎంత బాగున్నాయి అసలు. ఇటు సైడ్ కూడా నీళ్ళు దుంకుతానే చూడండి. గేలాలు ఇచ్చింటే ఇంకా భలే ఉండు. నీళ్ళు అండి, అసలు నా చేతిలో నీళ్ళు ఉన్నాయని కూడా కనుక్కోలేము, అంత స్వచ్ఛంగా అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే జూమ్ చేస్తా చూడండి, ఇక్కడ పిల్ల చేపలు తిరుగుతానే చూడండి. నీళ్ళు ఎంత తేటగా లేకంటే మనకి ఇక్కడ చేపలు కూడా కనిపిస్తాయి. అదో అంత స్వచ్ఛంగా అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఉన్న నీళ్ళతో కడిగినాము, బాగా నీట్గా అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి క్యాన్ నీళ్ళతో కూడా కడుగుతాము. అసలు ఈ ప్లేస్ వదిలి పోబుద్ది కావడంలే. ఇక్కడ చూసినా కూడా సన్న సన్న చేపలు, పీస్ఫుల్గా అయితే ఉంది. ట్రాఫిక్ రచ్చలే, బండ్ల రచ్చలే ఏం లేదు, బాగుంది ప్లేస్. చూడండి ఏముంది ప్లేస్ అసలు. ఇది చెక్ డ్యామ్లోకి దిగడానికి కూడా ప్లేస్ బాగుంది. అటు సైడ్ నుంచి దిగాలంటే డైరెక్ట్ దాంట్లోకి పడిపోతాము, కానీ ఇది దిగడానికి దాటుకోవడానికి అన్నింటికి కూడా భలే ఉంది ప్లేస్. ఇది చేసాయి ఇక్కడ చిన్న కంప చెట్టు అడ్డం ఉంది అంతే. ప్లేస్ లోపల వేయక భలే ఉంది. సాయి ఇప్పుడు మా దగ్గర ఉండే ఇంకో టాస్క్ ఏమంటే కట్టెలు ఏరుకోవాలా. కట్టెలు కూడా మాకు అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. సో తుంట కట్టెలు, ఎండిపోయిన కట్టెలు తీసుకొని ఫైర్ వేసినామంటే చేపలు 5 నిమిషాలు కాలిపోతాయి. చూడండి వేడి ఎంత ఉందంటే ఆకు తించి 5 నిమిషాలు కూడా కాల, మేము నల్లగా అయిపోయింది. చూడండి అంత వేడి ఉందో. మనసులో ఎండిపోతాను, ఆకులు కూడా ఎండిపోతాయి, అట్టుంది వేడి. మొత్తం ఒకటేసారి కడుగుతాం. పెట్ట ఒక నిమిషం పోయింది. అక్కడ మామూలు నీళ్ళతో కడిగినాము, కానీ దీంట్లో అయితే అంత గలీజ్ ఏమి ఉండవు. కానీ సేఫ్టీకి మళ్ళా క్యాన్ నీళ్ళతో కడుగుదా అని చెప్పి దీంతో కూడా కడుగుతాము. ఒకసారి చాలా సుమారు సాయి నేను 5-6 నెలలు అయిపోయాయి క్యాంప్ చేసుకొని తిని కదా సాయి. చాలా గ్యాప్ వచ్చింది. ఎక్కువ నల్స్కి క్యాంపింగ్ వీడియోస్ కన్నా కామెడీ వీడియోస్ ఎక్కువ. అవును, కామెడీ వీడియోలు అయితే హైయెస్ట్ అంటే సాయి నాది ఒక వీడియో పోయింది, సుమారు 10 లక్షల మంది చూసింటారు దాన్ని. సాయి వీడియో గుర్తుందా ఏంది? అది స్టెప్స్లో దిగేది, స్టెప్స్ది. అది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో చూడండి. ఊరికే పైన ఉంటాడు, సాయిని పిలుస్తాము, కిందికి వస్తాడు, అసలు భలే ఉంటుంది. మీరు వీడియో చూస్తేనే నవ్వి నవ్వి వెళ్ళాడతారు. ఈ గాలికి కట్టెలు మలుగుతాయి లేదో అది కూడా పెద్ద టాస్కే మాకు.
ఉప్పు వేయి, పసుపు కూడా వేసాయి. మసాలా అయితే తక్కువ వేసుకుంటున్నాం మేము. మామూలుగా మనము సిటీలో తినేది ఎక్కువ మసాలా కాబట్టి మసాలా లేకుండా తక్కువలో గరం మసాలా, పసుపు అట్లా వేసుకొని కేవలం మనకి ముక్క మాత్రమే ఉండాలి, లైట్గా టేస్ట్ తెలియాలంతే. అన్నీ కొంచెం సేపు నానబెట్టేసిన తర్వాత 2 రకాలు అయితే చేద్దాం అనుకుంటాను. ఇది వచ్చేసి పెనం మీద ఒకటి, మళ్ళీ కడ్డీలు ఉన్నాయి కదా కడ్డీలతో ఒకటి. సో అది నానుతూ ఉంటుంది. అంతలోపు మీకు ఇక్కడ చెక్ డ్యామ్ ఉందని చెప్పాను కదా, ఈ చెక్ డ్యామ్ని డ్రోన్తో చూపిస్తే ఎట్లా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినా నేను ఇవి. చిన్నప్పుడు మేము వీటిని మట్టి బొమ్మలు తయారు చేసి వినాయకునికి కళ్ళమారుగా అయితే పెట్టేవాళ్ళం మేము. అమ్మవారి బొమ్మలు కానీ వినాయకుని బొమ్మలు కానీ తయారు చేసి ఇది పెడితే ఖచ్చితంగా దేవుని కళ్ళు మారుగా కనిపిస్తాయి. సో చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ ఈ చెట్టు అయితే మాకు గుర్తు చేసింది. చూడండి కిందనే ఉన్నాయి తీగలు. ఇవి మామూలుగా అయితే పైన ఆడ ఒక వస్తాయి, కొన్ని దండిగా ఉన్నాయి. చూడండి ఇక్కడ వచ్చేసి పెను ఉంది నా దగ్గర. దీన్ని నెట్ కడుక్కున్నా ముందు చేసిన కొంచెం నూనె జిగట అయితే ఉంది. లేస్ అయింది అట్లే కులాయండి, పైకి లేపు. ఇది కానీ మనం చెక్ డ్యామ్లోకి ఎత్తబెట్టి ఇంకా నెట్గా రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి హర్యానాను జోధ్పూర్ అంటాను చూడండి. అట్లాంటి వాళ్ళు మెయిన్ రోడ్డు పైన వీళ్ళు ఇనుము తయారు చేస్తారు ఉంటారు అనమాట. ఇట్లాంటి పెనుములు కానీ లేకుంటే కత్తులు కానీ కటార్లు కానీ వాళ్ళు ఎవరు సాయి మార్వాడీస్, రాజస్థాన్ వాళ్ళు అంట. చూడండి ఎంత ఉంది అసలు ఇది. దీన్ని నాకు తక్కువ కాస్ట్లోనే ఇచ్చినారు. ఇదే కనుక బయట మనం కొనాలంటే సుమారుగా 1000 రూపాయల పైన తీసుకుంటారు. పొయ్యి కూడా అది రెడీ చేసేసినాం చూడండి. చూడండి కరెక్ట్గా బాగా సెట్ అయిపోయింది ఇది. చూడండి చిన్న పోర్టబుల్ మనకి పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇన్నం అయితే బాగా కాలిపోయింది. ఒక పీస్ వేసి చూద్దాము. నెయ్యి వేస్తా సాయి, ఫస్ట్ చూద్దాము. చూడండి నేనైతే ఇది నెయ్యి తెచ్చుకున్నా. సాయికి నెయ్యి అంటే తినదంట, అందుకు పెనంలో నెయ్యి మాత్రం నాకు స్పెషల్. చూడండి ఇదైతే కాలిపోయింది ముక్క. ఇంకా మళ్ళీ గ్రిల్స్ కడ్డీలు ఉంటాయి కదా, దీంట్లో అయితే పెట్టి మిగతాటి అన్నీ కూడా కాల్ చేద్దాము. సో నా కోసము స్పెషల్గా నెయ్యిది. నేను చూస్తా అంటేనే నోరు ఊరుతుంది ఉన్నది. చేప చాలా పత్తలు అది 2 ఊరికి అటు పట్టుకుంటానే పీసులు అయితే వెళ్ళిపోతుంది ఇది. అవును పక్కనే చెక్ డ్యాము అట్టే పెట్టాయి. చూడండి మా బుజ్జికారు ఆడుంది, ఎండిపోతుంది అది. ఇక్కడికి వద్దాని ట్రై చేసినా కానీ మొత్తము బుజుగు ఉంది, లోపలికి రావడంలే కారు. చూడండి సాయి మొత్తం గ్రిల్స్కి అయితే పెట్టేసినాడు దీన్ని. ఇప్పుడు ఉత్త దీన్ని ఏమంటారు, నెయ్యి లేకుండా ఫ్యాట్ ఏం లేకుండా మంటతోనే కాల్చుదాం దీన్ని. చూడండి మంట బగబగా అని మండుతుంది.
మంచిగా ఇది ఆకు మీద అయితే వేసుకుంటాను, అట్టాకు. పల్లెల్లో కాబట్టి మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కొంచెం హార్డ్గా ఉంటుందని పెద్ద కత్తి కూడా తెచ్చిన నేను దీనికి. అసలు నాకు తెలిసి కత్తి కూడా అవసరం అండి, పట్టుకుంటానే ఊడిపోతుంది అంతా. ఏం సాయి? అవునమ్మా, చాలా స్మూత్గా ఉంది. అదే జిలేబీ చేప అయితే ఖచ్చితంగా కట్ చేయాలా. ఇవి ఊరికే చేత్తో ఇట్టంటేనే పీస్ పీస్ అయిపోతున్నాయి. ఈ కత్తి తెచ్చినా కూడా పెద్ద ఉపయోగం లేదండి, దీంతో పోయాలని అవసరం కూడా లేదు, పీస్ పీస్ ఊడిపోతుంది. చాలా మెత్తగా ఉంది. అవును, తిని సాయి, ఫస్ట్ టైం తింటాను, ఎట్టుందో చెప్పు. ఇది అపోలో ఫిష్ కదా? అవునవును, సార్ మీరే ట్రై చేయండి అమ్మా. నేను ముందు తిన్నా సాయి, తిన్నారా? నువ్వు ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి తిని చెప్పు టేస్ట్ ఎట్టుందా. మనం ముందైతే జిలేబీ తిన్నాము, మళ్ళీ ఇదేంది పాంప్లెట్ పొడుగుగా ఉంటుంది కదా, అది కూడా తిన్నాము. చికెన్ లెగ్ పీస్లు అట్లా తిన్నాం. కానీ ఒకసారి అవును కొద్దిగా ఉప్పు ఏమో పడింది. అదే ఉప్పు, గరం మసాలా దాంట్లో కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. మసాలా లేకుండా చాలే సార్, ఈ ఎండలకు మసాలాలు తినలేము. కరెక్టేనా? ఇది అపోలో ఫిష్ బాగానే ఉంది. ముళ్ళులే ఇస్తుంది, ముళ్ళులు ఉండవు అస్సలు, ఒక్క ముళ్ళు కూడా లేదు. చూడు, తిని చూడు, చాలా మెత్తగా ఉంది. అవును, ఇంకా హోటల్లో దీనికి మసాలా వేసి చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మసాలా వద్దని మామూలుగా కట్టెల పొయ్యిలో కాల్చినాము. ఇదైతే నేను ఎప్పుడు తిన్నాను, జిలేబీనే తినేది. జిలేబీ బాగుంది, ఇది బాగుంది సార్ టేస్ట్ నీకు? ఇదే బెటర్ అనిపిస్తుంది. జిలేబీ అయితే ముళ్ళలు ఎక్కువ ఉంటాయా? అవునవును, ఇది పిల్లలకి అయితే బాగుంటుంది. చిన్నపిల్లలు ఉంటారా తిన్నాను వాళ్ళకి బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మా ఇద్దరు జర్నీ ఇదే ఈ రోజుకైతే. సో చాలా రోజుల తర్వాత సాయి నేను మళ్ళీ వచ్చి కొంచెం గ్రాండ్గా అయితే చేప అవి ఇవన్నీ వేసుకొని, క్యాంపింగ్ వీడియో టైప్ కాకుండా ఇది జస్ట్ ఫ్రై వీడియో అనమాట ఇది. సో వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఏం సాయి, నీకు ఎలా అనిపించింది ఈరోజు? నాకైతే బాగుంది. ఇట్లా చుట్టూ నేచర్ ప్రకృతిని చూస్తా తినడము, అవును, ఇక్కడ చేసుకొని తినడము, ఆ ఫీలే వేరు ఉంటుంది. ముందు సాయి నేను చాలాసార్లు చెక్ డ్యామ్ కాడ వినాం, కానీ ఒకసారి కూడా నీళ్ళు లేవు మనకు. నీళ్ళు లేవు. ఇప్పుడైతే ఇప్పుడు ఎండల కాలమైనా కూడా నీళ్ళు ఉన్నాయి. మనకైతే ప్రకృతికి బాగా సహకరించిందన్న. అంటే అన్ని చోట్ల వేయడం వేరు, నీళ్ళ కాడ చెక్ డ్యాముల కాడ వేయడం వేరు అన్న. అవును, మేము ముందు పాపం చెక్ డ్యామ్లు అమ్మడి తిరిగినాము, అసలు అప్పుడు ఒక చుక్క కూడా నీళ్ళు. రాయచూట అంటేనే సరిగ్గా చుట్టుపక్కల నీళ్ళు ఉండవు, మా ఊళ్ళో చూడండి నీళ్ళు బాగున్నాయి. అసలు ఎండల కాలంలో నీళ్ళు ఉండేదే చాలా గొప్ప. సో వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్. బాయ్.